అవుట్స్కట్స్లో ఉన్నటువంటి నారాయణపురం గ్రామ పంచాయతీ విద్యారణ్యపురం విద్యారణ్య నగర్కు సంబంధించి సర్వే నెంబర్ 106/1, 106/2, 119/2 అనే దాంట్లో హైకోర్టు నుంచి ఆర్డర్స్ వచ్చినాయని చెప్పి నిన్న కలెక్టర్ గారు ఆదేశాలు ఇచ్చినారని చెప్పి ఇక్కడ లోకల్గా ఉండేటటువంటి ఆర్డీఓ గారు, ఎంఆర్ఓ గారు, తర్వాత డిఎస్పి గారు వాళ్ళ సిబ్బందితో వచ్చి 7 జేసీబీలు తీసుకొచ్చి అక్కడ ఉన్నటువంటి ఒక పేదవాళ్ళు వేసుకున్నటువంటి హౌస్లన్నీ కూడా డెమాలిష్ చేయడం జరిగింది. మీకు అందరికీ తెలుసు. దీని మూలకంగా నేను ఒక 4 రోజుల క్రితమే కలెక్టర్ గారిని కలిసి నేను అన్ని వివరాలు ఆయనకు తెలియజేయడం జరిగింది. ఇంతకు ముందు ఉన్నటువంటి కలెక్టర్ గారు గౌతమ్ గారు దీనిపైన హైకోర్టులో ఒక కౌంటర్ దాఖలు చేశారు. ఆ కౌంటర్లో క్లియర్గా దీనికంతటి కారణమైనటువంటి శ్రవణ కుమార్ అని ఆ వ్యక్తి చేసినటువంటి చీటింగ్ పనులన్నీ కూడా ఆ కౌంటర్లో కలెక్టర్ గారు చేశారు. ఆయన ఇంతకు క్రితమే డెమాలిషన్కి ఆర్డర్ చేయించుకోవాలని చెప్పి ఒక రిట్ పిటిషన్ వేసినారు. ఆ రిట్ పిటిషన్ను మభ్యపెట్టి మళ్ళా కొత్త ఒక రిట్ పిటిషన్ వేసినారు. చట్టం ప్రకారము దాన్ని రెజ్యూడికేట్ అంటారు. అంటే ఒక్కసారి జరిగిన వ్యాజ్యము ఇంకోసారి జరగకూడదని అదంతా మభ్యపెట్టి అతను కేసు వేయడం జరిగింది. అంతేకాకుండా అతను ఈ ప్రాపర్టీ ఎక్కడుంది అనేది కూడా కోర్టు వారికేమి కలెక్టర్లకేమి అందరికీ కూడా రాంగ్ డైరెక్షన్ చేయడం జరిగింది. యాక్చువల్గా చెప్పాలంటే అతడు తీసుకున్నటువంటి ఎల్జీఓపీ ఆర్డర్ దాని ప్రకారం ఈ స్థలాలన్నీ కూడా ఏడున్నాయంటే అనంతపురం మున్సిపల్ ఏరియాలో ఉన్నాయి. అయితే వాళ్ళు ఈరోజు డెమాలిషన్ పోయినటువంటి ఆ ప్రాపర్టీస్ అన్నీ కూడా నారాయణపురం గ్రామ పంచాయతీలో ఉన్నాయని క్లియర్గా వాళ్ళే చెప్తున్నారు. దీనికి సంబంధించి మున్సిపల్ కమిషనర్ కూడా ఒక సర్టిఫికెట్ ఇవ్వడం జరిగింది. ఈ వివాదమైనటువంటి స్థలాలు ఎక్కడున్నాయో అవన్నీ కూడా మా అనంతపురం మున్సిపల్ ఏరియాలో లేవు, అవన్నీ కూడా ఎక్కడున్నాయి నారాయణపురం గ్రామ పంచాయతీ ఏరియాలో ఉన్నాయని రాస్తారు. కానీ ఆ షెడ్యూల్ తప్పున్నా వాళ్ళు దాన్ని డెమాలిష్ చేయని పోయినారు. అంతేకాకుండా హైకోర్టు ఆర్డర్ ప్రకారం ఏముంది, సుప్రీంకోర్టు ఆర్డర్ ప్రకారం ఏముందని ఈ రెవెన్యూ వాళ్ళు కొంచెమైనా మనసు పెట్టి చూడలేదన్నమాట. సుప్రీంకోర్టు ఆర్డర్ ఏముంది, అయ్యా మీకేమన్నా ఎవరైతే ఈ బాధితులు ఉన్నారో మీకేమన్నా లోక్ అదాలత్ సెటిల్మెంట్ పైన మీకేమన్నా అభ్యంతరాలు ఉంటే కింది కోర్టుకు పోయి దాంట్లో సివిల్ సూట్స్ వేసి మీ హక్కులు తేల్చుకోండి అని సుప్రీంకోర్టు వాళ్ళు ఇచ్చారు. దీంట్లో 8 మంది బాధితులు ఇక్కడ లోకల్గా కోర్టులో సివిల్ సూట్స్ వేసి వాళ్ళ హక్కులు నిర్ధారించాలని ఈ శ్రవణ్ కుమారు ఈ రెవెన్యూ వాళ్ళను మా స్థలాలకు రానియకుండా చేయాలని ఇంజక్షన్ పిటిషన్ కూడా వేయడం జరిగింది. అవి ఇంకా పెండింగ్లోనే ఉన్నాయి. అవన్నీ కూడా 4 రోజుల క్రితం కలెక్టర్ గారికి తెలియజేయడం జరిగింది. అవన్నీ ఉన్నా కూడా మళ్ళీ వాళ్ళు హైకోర్టులో ఒక రైట్ తెచ్చినారు. హైకోర్టు ఆర్డర్ ఇస్తూ ఓపీ 120/83 ఏదైతే స్థలం ఉందో అది వాళ్లకు స్వాధీనపరచమని ఉంది. అయితే అది ముఖ్యం ఇక్కడ. అయితే సివిల్ కోర్టులో వేసినటువంటి కేసులకు మేము ఇచ్చినటువంటి తీర్పు వర్తించదు అని హైకోర్టు వారు క్లియర్గా ఇవ్వడం కూడా జరిగింది. దాన్నంతా పక్కన పెట్టేసి ఈ రెవెన్యూ వాళ్ళు కలెక్టర్ కావచ్చు, ఆర్డీఓ కావచ్చు, తహసీల్దార్ కావచ్చు శ్రవణ్ కుమార్తో కుమ్మక్కై ఈ తీర్పులన్నీ పక్కన పెట్టి డెమాలిష్ చేపిస్తారు అందరు పేదవాళ్ళ ఇండ్లన్నీ. దీంట్లో ఎక్కడ కానీ ఈరోజు నేను కలెక్టర్ గారిని అడిగితే ఏమి చేయిస్తారు డెమాలిష్ చేపిస్తారా అంటే నేను డెమాలిష్ చేయమని ఎక్కడ చెప్పలేదే చూపించండి అంటున్నాడు. ఎక్కడ రాయలేదు దీంట్లో. యాక్చువల్గా చెప్పాలంటే ఆర్డీఓ గారు అక్కడ పోయి విజిట్ చేసిన తర్వాత, తహసీల్దార్ గారు విజిట్ చేసిన తర్వాత అక్కడ యాక్చువల్ ఫ్యాక్ట్స్ ఏమున్నాయి అనేది తెలుసుకోవాల్సిన పరిస్థితి ఉంది. అక్కడ ఉన్న యాక్చువల్ పరిస్థితి ఈ కోర్టు ఏమని చెప్పింది, వేకెంట్ సైట్ ఇమ్మనింది. వాళ్ళు అక్కడ బుద్ధిమంతులైతే వీళ్ళది నిజంగానే వీళ్ళు మంచి వాళ్ళు అయితే ఈ రెవెన్యూ పీపుల్ అటు పోయి
చూసి ఇక్కడ స్థలాలు లేవు, ఇక్కడన్నీ ఇండ్లు ఉన్నాయి, పేదవాళ్ళంతా ఇండ్లు కట్టుకున్నారు, దీంట్లో ఏం చేయమంటారు అని కోర్టును క్లారిఫికేషన్ అడగల. కానీ వీళ్ళు అడగరు. అదంతా దీనికంతా వెనకాల పెద్ద ఒత్తిళ్ళు ఉన్నాయని మాత్రం బాగా అర్థమవుతుంది. అది అడగల. అడిగిన తర్వాత స్పెసిఫిక్గా డైరెక్షన్ తీసుకోవాలా. ఏమని వాళ్ళు ఎవరన్నా కానీ మీకు అభ్యంతరాలు వాళ్ళకి నోటీసులు ఇవ్వండి, నోటీసులు ఇచ్చిన తర్వాత అభ్యంతరాలు ఉంటే తీసుకోండి, దాంట్లో మేము పరిశీలించాలి. వీళ్ళు పరిశీలించాలి అభ్యంతరాలు. ఎట్లా వచ్చినారు వీళ్ళు ఏమన్నా ఆకాశం నుంచి ఊడిపడినారా? వీళ్ళు కూడా ఈ ఊరి దగ్గర ఒక దగ్గర కొన్నారు, మరి వీళ్ళకి ఎట్లా వచ్చింది ఈ ప్రాపర్టీ అనేది కూడా తెలుసుకోవాల్సిన పరిస్థితి ఈరోజు వాళ్ళకు రెవెన్యూ వాళ్ళకు ఉంది. కానీ రెవెన్యూ వాళ్ళు తెలుసుకోరు. రాజకీయ ఒత్తిడి చేసేయాలంటే చేసేయాలా. ఈ పొద్దు మాత్రం అడిగితే కలెక్టరు నేనేమి జమాలు ఇచ్చామని ఎక్కడ చెప్పలేదే అంటున్నాడు. ఇది ఎక్కడ న్యాయం? ఈరోజు వాళ్ళు కష్టపడి రూపాయి కూడబెట్టుకున్నటువంటి పేదలంతా 40-50 లక్షలు ఈరోజు లాస్ అయిపోయి వాళ్ళు ఉపాధి పోగొట్టుకొని రోడ్డు మీద పిల్లలతో పడుతున్నారు. ఇవన్నీ ఈ గవర్నమెంట్లోనే జరుగుతాండాయా? ఇవన్నీ కూడా వాళ్ళ దృష్టికి తీసుకెళ్ళాము. హైకోర్టు ఆర్డరు, సుప్రీంకోర్టు ఆర్డర్ను పక్కగా పక్కన పెట్టేసినారు. వీళ్ళ రాజ్యాంగం వీళ్ళు రాసుకున్న రాజ్యాంగాన్ని వీళ్ళు అమలుపరుస్తున్నారు. కోర్టు ఆర్డర్ ఏంది, ఎట్లా ఎగ్జిక్యూట్ చేయాలా అనేది ముందు తెలియాల. ఎవరైతే బాధితులు ఉన్నారో అక్కడ గృహాలు కట్టుకున్నారో వాళ్ళకందరికీ కూడా నోటీసులు ఇవ్వాల్సిన పరిస్థితి ఉంది. అయ్యా ఇట్లా ఉంది ఆర్డరు, మీరు వెకేట్ చేయమంటున్నారు అని. అంతేకాకుండా ఆ కోర్టు ఏం చెప్పింది, ముందు సర్వే చేయండి, ఈ ఎక్స్టెంట్ ఏదైతే ఉందో దాన్ని లొకేట్ చేయండి అన్నారు. వీళ్ళకి సర్వే చేసేటప్పుడు నోటీస్ ఇవ్వాలా. చట్ట ప్రకారం నోటీస్ లేదు. ఇల్లు ఖాళీ చేయమని చెప్పడానికి నోటీస్ లేదు, ఏమీ లేదు. మళ్ళీ ఆల్ ఆఫ్ ఏ సడన్ 7 జేసీబీలు, పోలీసులు 200 మంది, వాళ్ళతో పాటు రౌడీలు 200 మంది వచ్చి డెమాలు ఇచ్చేస్తున్నారు. నాకు తెలిసింది, కడుపు కాలిపోయింది. అసలు కోర్టులు ఎందుకున్నాయి, కోర్టు ఆర్డర్లు ఎందుకున్నాయి, ఎక్కడ కానీ కోర్టు డెమాలు చేయమని చెప్పలేదే అని నేను కనీసం ఒక మానవతావాదిగా, ఒక రిటైర్డ్ జడ్జిగా నేను వాళ్ళ దగ్గర పోయి చెప్దామని హైకోర్టు ఆర్డరు, సుప్రీంకోర్టు ఆర్డరు తీసుకొని పోయి నేను ఎంఆర్ఓ గారికి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తా కూర్చున్నా. అయ్యా సుప్రీంకోర్టు ఆర్డర్ ఇట్లుంది, సుప్రీంకోర్టు ఆర్డర్ ప్రకారం వాళ్ళు సివిల్ సూట్స్ చేసుకున్నారు, అవి ఇంకా ఫైనల్ కాలేదు, దాంట్లో ఏదో తీర్పు చెప్పాల్సి ఉంది. ఆ విధంగా మీరు ఉంటే తర్వాత హైకోర్టు వాళ్ళు కూడా మీరు సివిల్ సూట్స్ ఉన్న ప్రాపర్టీకి మా యొక్క ఈ జడ్జిమెంట్ వర్తించదని కూడా చెప్పినారు. కాబట్టి వెయిట్ చేయండి, లేకపోతే మీకు బాగుండదు అని చెప్తే ఎంఆర్ఓ గారు కొంత ఎక్స్టెంట్ సరే సార్ ఇప్పుడు స్టాప్ చేద్దామన్నాడు. అక్కడ ఉన్నటువంటి డిఎస్పీ దొమ్మ కౌరుతో దురుసుగా ఒక జడ్జిని కూడా చూడకుండా వచ్చి నన్ను రెట్టబట్టుకొని నేను భలే చెప్పినా లేవయా పద అని చెప్పి నన్ను తోసుకుంటూ రావడం కూడా మీరంతా చూసే ఉంటారు, మీ మీడియాలో వచ్చింది. ఒక జడ్జి, ఒక రిటైర్డ్ జడ్జి ఒక చట్టాన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తా అంటే అది వినకుండా ఒక పోలీస్ ఆఫీసరు నన్ను రెట్టబెట్టుకొని బయటకు ఈడ్చుకొని వస్తే ఈ ప్రజాస్వామ్య నా పేరు శ్రీరాములు. ఆంధ్రప్రదేశ్ బీసీ సమన్వయ కమిటీ రాష్ట్ర అధికార ప్రతినిధి మరియు ప్రజారక్షణ సమితి రాష్ట్ర అధ్యక్షులు. మీరు ఈరోజు నిన్న జరిగిన అనంతపురం నగరంలో జరిగిన సంఘటన చూశారు అంతాను. మేము అక్కడికి వెళ్ళి చూసాం. నిన్న జరిగిన సంఘటన ఎటువంటిదంటే అనంతపురం నగరంలో ఒక్కసారి ఉలిక్కి పడే విధంగా అక్కడ దాదాపు 18 బిల్డింగులు ఉన్నాయి, 18 ఇండ్లు. అంటే 2 అంతస్తులు 3 అంతస్తులు. ఎంతో పల్లెల్లో పొలాలు అమ్ముకొని ఎన్నో రకాలుగా అప్పులు చేసుకొని అవి ఎప్పుడో కట్టుకున్న ఇండ్లు. మరి ఆ స్థలాలలో 40 సంవత్సరాల నుంచి వాళ్ళు నివాసం ఉంటున్నారు. ప్రభుత్వానికి గుత్తలు కడుతున్నారు. మరి ప్రభుత్వం నుంచి అన్ని రకాలుగా వసూలు చేసుకుంటున్నారు. కరెంటు బిల్లులు కడుతున్నారు. మరి ఇన్ని రకాలుగా అక్కడ రోడ్లు వేశారు.
మరి ఇన్ని రకాలుగా ప్రభుత్వము అక్కడ వసతులు కల్పించింది. మరి 45 సంవత్సరాల కిందట ఉన్న ఈరోజు 5 ఎకరాలు భూమిలో దాన్ని అక్కడ ఒక రాజకీయ కన్నబడి మరి ఆ రాజకీయ కన్న సన్నల్లో మొత్తం అక్కడ పేదవారందరికీ అన్యాయం జరిగే విధంగా ల్యాండ్ ఆర్డర్ అంతా మొత్తం ఉపయోగించుకొని అక్కడ ఒక 250 మంది పోలీసులను పెట్టి మరి ఎంతోమంది వారి అనుచరులను పెట్టి మరి ఇన్ని రకాలుగా పబ్లిక్లో నిలబడి కొడతా అంటే అక్కడ ఒక మాజీ జడ్జి గారు కోర్టులో వచ్చిన తీర్పు ఏమిటి, వీళ్ళు చేస్తాండేది ఏమిటి, వీళ్ళకి కొంత ఎక్సర్సైజ్ చేసి చెప్పదామి అంటని చెప్పి అక్కడ కృష్ణప్ప సార్ గారు వెళ్ళాడు. మరి అక్కడ వెళితే ఆర్డీఓ లేడు, ఎంఆర్ఓ గారు ఉన్నారు. ఎంఆర్ఓ గారితో మాట్లాడడం జరిగింది. మీరు ఏ బేస్ కింద ఇక్కడ కొడతాన్నారు, ఏ కోర్టు మీకు కొట్టేయమని ఆర్డర్లు ఇచ్చినాయి, ఒక ఉత్తరం మీకు మీ దగ్గర ఏముందో చూపియండి అని అడిగితే వాళ్ళు చూపించిన ఉత్తరము జడ్జి గారు దగ్గర ఉన్న ఉత్తరము ఒకటే, కోర్టు నుంచి వచ్చినవే. మరి దాంట్లో ఏముంది, ఎక్కడ కొట్టేయమని చెప్పడం లేదు దాంట్లో. దీన్ని ఏదో చూడండి, అక్కడ వాళ్ళకి నోటీసులు ఇవ్వండి అని చెప్పి ఇవ్వడం జరిగింది. మరి ఈ రకంగా అక్కడ సర్వే నెంబర్ కూడా అతను కోర్టుకు పోయిండేది 106 సర్వే నెంబర్ ఎక్కడొస్తుంది, పంచాయతీలో ఇది ఉంది. వాళ్ళు పోయిండేది కోర్టుకి మున్సిపాలిటీలో పోయినారు. మున్సిపాలిటీలో ఉండే 106 సర్వే నెంబర్లో పోతే మరి నారాయణపురం పంచాయతీలో వచ్చి ఇండ్లు కొడతారు వాళ్ళు. అంటే ఇవన్నీ రెవెన్యూ వాళ్ళకి తెలియదా? తెలుసు. మరి ఇవన్నీ కలెక్టర్ గారికి తెలియదా? తెలుసు. మరి అందుకే నిన్న కలెక్టర్ గారు పిలవడంతో ఇక్కడ కలెక్టర్ గారిని కలవడానికి రావడం జరిగింది. ఈరోజు అంతా కలెక్టర్ గారికి ఎక్స్ప్లెయిన్ చేసి చెప్పడం కూడా జరిగింది. మరి ఇంత దౌర్జన్యము జరుగుతుంటే ప్రజలు గెలిపించినది ఎందుకు, ఓట్లేసి గెలిపించినది ఎందుకు? గత ప్రభుత్వాలు సక్రమంగా చేయలేదని మరి ఇప్పుడు చంద్రబాబు నాయుడు మీద ఎరగబడి ఓట్లేస్తే ఈరోజు ఇంత పబ్లిక్లో ఒక్కొక్క ఇంటికి 30 లక్షల నుంచి 50 లక్షలు ఖర్చు పెట్టిన ఇండ్లు కుప్పగూలు కొడుతున్నారంటే ఎంత దారుణము. అది నగరం నడిబొడ్డున ఇంత అన్యాయం జరుగుతుంటే ప్రశ్నించే వాళ్ళ లేకుండా అయిపోతున్నారు. కాబట్టి ఇప్పటికైనా రాప్తాడు నియోజకవర్గంలో ఎక్కడ చూసినా కబ్జాలు జరుగుతున్నాయి, ఎక్కడ చూసినా అన్యాయాలు జరుగుతున్నాయి. నిన్నగాక మొన్న నైటు ముస్లిమ్స్ అంతా ఇండ్లు వేసుకున్నారు. కురగుండ దగ్గర ఎప్పుడో 2015-16లో కొనుక్కొని వేసుకున్నారు. వాళ్ళు రిజిస్టార్లు చేసినారు. ఇదే ప్రభుత్వమే అప్పుడు ఉండాది. ఆ ప్రభుత్వం సంబంధించిన వ్యక్తులే దానిని వాళ్ళని కొనిచ్చినారు. మరి వాళ్ళే కొనిచ్చి మళ్ళీ వాళ్ళు ఇండ్లు కట్టుకుంటే మొన్నటి రాత్రి పోయి అంతే ఇండ్ల మీద దాడులు చేసి ఆ ఇండ్లన్నీ పడగొడతారు. ఇది ఎక్కడ దరిద్రము అంటే ఎంత దారుణంగా తయారవుతుందంటే ఈ రాప్తాడు నియోజకవర్గము రేపటి రోజు వారి కుటుంబం మీద ఎంతో ప్రేమ అనురాగాలు ఎంతో కొంత ఉండేది జనానికి, మేధావులకు కానీ ప్రజా సంఘాలకు కానీ కుల సంఘాలకు కానీ పరిటాల కుటుంబం అంటే కొంత అభిమానించే వాళ్ళం మాలాంటి వాళ్ళంతా ఈరోజు ఆ అభిమానాన్ని దూరం చేసుకుంటున్నారు. ఇప్పటికైనా అక్కడ రాజకీయంగా కలుగజేసుకొని అక్కడ కొడుతున్న ఇండ్లన్నీ ఆపేసి మరి దీని మీద సర్వే చేయించి తప్పనిసరిగా అక్కడ బాధ్యతలకు అండగా నిలవాల్సిన అవసరము అక్కడ లోకల్ ఎమ్మెల్యేకి ఉందని చెప్పి మేము తెలియజేస్తున్నాం. లేని పక్షంలో దీన్ని మాత్రము ఆ స్థలము పైన ఆ కబ్జాల పైన రాష్ట్ర వ్యాప్తంగా మేము తప్పనిసరిగా ఇప్పటికే 46 సంఘాలు ఆంధ్రప్రదేశ్ బీసీ సమన్వయ కమిటీలో చేరినాయి. మరి ఇంకా కొన్ని సంఘాలు చేరబోతున్నాయి. మేము దీన్ని మాత్రము రాష్ట్ర వ్యాప్తంగా ప్రచారం చేస్తూ రాబోయే రోజుల్లో వీరికి పుట్టగతం లేకుండా పోయే అవకాశం వస్తుందని చెప్పి తెలియజేస్తున్నాము. ఇప్పటికైనా మేలుకోవాలని చెప్తున్నాము. మరి ఇప్పుడు
జరిగిన నష్టము ఎట్లో ఒక 10-12 కోట్లు నష్టం జరిగింది అక్కడ బాధ్యతలకి. ఆ నష్టం ఎవరిస్తారు? మరి ఇంత దారుణంగా అక్కడ రెవెన్యూ వాళ్ళు అక్కడ నిలబడి కొట్టిస్తున్నారు. ఇప్పుడు కలెక్టర్ ఏమంటాడు, నేను ఎక్కడ డెమానేషన్ చేయమని చెప్పలేదు, నేను దాన్ని ఊరికి అక్కడ ఏటో చిన్న ఉన్నాయంటే చూడండి అని చెప్పినాం, అంతేగాని మేము ఇంట్లో పడగొట్టలేదని చెప్తున్నారు. అరే మీడియాలో వస్తున్నాయి, వాస్తవాలన్నీ బయటకు వస్తున్నాయి నిదానంగా. ఇప్పుడైనా మీరు కలుగ చేసుకొని తప్పనిసరిగా బాధ్యతలకు న్యాయం చేస్తారని చెప్పి ఆశిస్తున్నాం. లేని పక్షంలో మాత్రము ప్రజా సంఘాలు, కుల సంఘాలు, అవసరమైతే కలిసి వచ్చే వామపక్ష పార్టీలన్నింటినీ కూడా కలుపుకొని మేము తప్పనిసరిగా ఒక ఉద్యమ స్ఫూర్తితో పోరాటాన్ని కొనసాగిస్తూ ఆ భూమి బాధ్యతలకు దక్కేదాకా వాళ్ళకు అండగా ఉంటూ పోరాడతామని చెప్పి తెలియజేస్తున్నాం.